బీసీ న్యూస్ కు స్వాగతం. నృసింహ సేవలో ఎమ్మెల్యే కుటుంబం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. మాలకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలు, నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నారు. వేకువజామున దర్శన భాగ్యం అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆయనే స్వయంగా పరిశీలించారు. భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్ల విషయంలో అధికారులు అశ్రద్ధ వహించవద్దని సూచించారు. సాంప్రదాయక దుస్తుల్లో భక్తులను పలకరిస్తూ ఎమ్మెల్యే ఇంటూరి ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అల్పాహారశాల వద్ద భక్తులకు ఏర్పాటు చేసిన పలహారాన్ని ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి వితరణ చేశారు. వేలాది మందిగా వచ్చిన భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో మాలాది లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అలాగే వారానికి ఒక రోజు తెరవబడే ఈ ప్రసిద్ధిగాంచిన ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈరోజు జయంతి అంటే మామూలుగా ఏదైతే శనివారం వస్తుందో ఆ శనివారం ఆనవాయితీగా జయంతి కార్యక్రమం చేసుకుంటాం. ఈరోజు చూస్తూ ఉంటే కన్నుల పండుగ వాతావరణంలో భక్తులు ఆనందంతో ఈరోజు దేవుణ్ణి దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాల్లో భక్తులు ఈరోజు మట్టి బాకెట్లు కానీ, అలాగే పలహారాలు కానీ, వాటర్ బాటిల్ కానీ సప్లై దాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చెప్పాడు ఆలయాల్లో నిత్య అన్నదానం చేయాలని చెప్పడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా భక్తుల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఎటువంటి అంకిత భావం ఉందో మీ అందరూ కూడా చూశారు. తప్పకుండా ఆయన అడుగుజాడలో ఈ మాలాది లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ప్రతిష్ఠ తీసుకొచ్చడానికి అనేక విధంగా మేము కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో మౌలిక వస్తువులు దాన్ని మెరుగుపరిచే దానికోసం మేము కూడా 1 వీక్ ముందే ఈ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, మళ్ళీ ఈ సంవత్సరం అటువంటి ఇబ్బందులు గురి కాకూడదని చెప్పి మా నాయకులు, అలాగే దేవుడి భక్తులు, నరసింహస్వామి భక్తులు, అలాగే పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది కూడా బ్రహ్మాండంగా భక్తులకి మౌలిక వస్తువులు కల్పించారు. ఇంకా కూడా ఆ దేవుడి భక్తుడిగా, నేను ఒక భక్తుడిగా ఎమ్మెల్యేనే కాకుండా ఆ దేవుడి భక్తుడిగా ఈ నరసింహస్వామికి 24 గంటలు సేవ చేసేదానికి నేను ఎప్పుడూ ఉంటానని చెప్పి, అలాగే అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మా నాయకులు కూడా, ఎందుకంటున్నామంటే నాయకులకి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ తప్పకుండా మా వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్లో ఎక్కడ చిన్న లోటుపాట్లు కూడా జరగకుండా భక్తులకి సౌకర్యాలు అందించాలని చెప్పి అందరూ కూడా నాకు సహాయ శాఖలు అందించి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఐటీసీ సంస్థ ఈ ప్రాంతంలో టొబాకో ఎక్కువ రైతులు ఉన్నారు, ఈ ప్రాంత రైతులు కూడా దీంట్లో ముడిపడి ఉంటారని చెప్పి ఐటీసీ సంస్థ కూడా మంచి ఆలోచనతో ఈరోజే సోదరుడు, మన రమణయ్య సోదరుడు రైతు నాయకులు, వాళ్ళతో కూడా కలిసి మేము ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా త్రాగునీటి సమస్య కూడా ఉండకూడదని చెప్పి బయట సైడే అందరికీ కూడా భక్తులు కూడా నీళ్ళు తాగేదానికి కూడా కార్యక్రమం అందించాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాత్రి కూడా అన్నదాన కార్యక్రమం, ఈరోజు కంటిన్యూషన్ అన్నదాన కార్యక్రమం. ఈరోజు దీని అన్నిటికీ సహాయ సహకారాలు అందించిన భక్తులకి, అలాగే ఎవరైతే ఈ టెంపుల్కి ఎప్పుడు కూడా కంటిన్యూషన్ కాంట్రిబ్యూషన్ చేస్తుంటారో దాతలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ